నేను చూపించా. ఎవరి కష్టం? మా ఆవిడ కష్టం. అదే రోజు పెట్టి పెట్టి సాకింది. సాకిందే ఇది మా ఆవిడ కష్టం. అదే ఎకరాలు ఎకరాలు ఖాళీ అవుతుంది. ఇది మా ఆవిడ కష్టమే, ఇది మా ఆవిడ కష్టమే. ఎవడన్నా కోపంగా కొడతాడు లేకపోతే బలంగా కొడతాడు. ఇదేంటే చాలా శ్రద్ధగా కొట్టాడు. ఇది అది ఇది మా అమ్మ కష్టం. మీ అమ్మ కష్టమా? అంతేగా అంతేగా. అన్ని వీళ్ళ కష్టాలే. నీ కష్టం ఏం లేదు. నా కష్టాలు ఇంక మామూలుగా లేవు. నేను చెప్పుకోలేని కష్టాలు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. జోబినా ఏంటి బాబన్న ఇంకోసారి జోబినా జోబి పెద్ద ప్లానింగ్. అందరికి హ్యాపీ సండే. జుండే అదే అదే రోజు రా. నేను ఇప్పుడు సొల్లా చెప్పాలి. నాకు చెప్పరా చెప్పురా చెప్ప. అదే భయమ్మ అది ఇంకా ఉంది, ఇంకా టైం ఉంది. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబీనాతో సరదాగా. అందరికి హ్యాపీ సండే అండి. చెప్పు చెప్పు బబ్లు. హ్యాపీ సండే. హలో అండి. దయాల రోజు. దయాల రోజు ఈరోజా? హలో ఇండి అంటే అమెరికాలో దయాల రోజు, ఆత్మల రోజు అంటారు. ఇప్పుడు మార్నింగ్ అయితే టిఫిన్ చేయడానికి కూర్చున్నాము. ఇంకా టిఫిన్ చేయలేదు. ఈరోజు టిఫిన్ వచ్చి రవ్వ దోశ సడన్గా ప్రిపేర్ చేసిన. ఏం లేదు తినేదానికి. లేట్గా లేచిన. నేను లేట్గా లేస్తే పనులన్నీ లేట్గానే అవుతాయి. ఈరోజు మా హస్బెండ్ తొందరగా లేస్తారు. ఏం బా? నేను రోజు బిన్నెనే లేస్తా. లేచి స్నానం చేసుకొని కూర్చోండారనమాట. నేను టిఫిన్ పెడతానా పెట్టనా అని. అంతే కదా? ఇంక టిఫిన్ అయితే నేను ఈరోజు రవ్వ దోశలో అన్నీ కొంచెం ఎక్కువ వేస్ట్ చేస్తున్నాను. రవ్వ దోశ అయితే వేస్తానని చెప్పినాను కదా. ఇంక దీంట్లో క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, తర్వాత కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ కలిపేశాను. ఉప్పు, సోడా ఇవన్నీ కలిపేశాను. ఇంకా రవ్వ దోశ వేయాలి. కొంచెము బియ్య పిండి ఉండింది, అంటే దోశ పిండి ఉండింది అనమాట. ఇంక దాంట్లో రవ్వ వేసి ఇలా చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ రవ్వ దోశలేకైతే నేను కొబ్బరి చట్నీ అయితే చేశాను. కొబ్బరి చట్నీ, రవ్వ దోశ. ఇంక ఈ రవ్వ దోశకి అయితే ప్యాన్ అయితే బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడైతే రవ్వ దోశ వేసుకునేద్దాం. మా టిఫిన్ అయితే ఇదన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఈరోజు చికెన్ ఎమ్మి చికెన్ బిర్యానీ. చాలా రోజులైంది చికెన్ బిర్యానీ చేసి ఇంట్లో. ఏం ఖుషి? చాలా రోజులైంది కదా బిర్యానీ చేసా. మామూలు బిర్యానీనా? చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ. చాలా రోజులైంది. ఈరోజు అయితే చికెన్ దమ్ బిర్యానీ చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకా టిఫిన్ చేసి మార్కెట్కి అయితే వెళ్ళాలి. చికెను ఇంకా ఆకుకూరలు తెచ్చుకోవాలి. ఫాస్ట్గా టిఫిన్ చేసి మార్కెట్కి వెళ్ళాలి. బాగుందా బబ్లు రవ్వ దోశ? ఏమి ఇంతవరకు తినలా? బాగుందా ఖుషి? మా ఆయన అప్పుడే తినేసి కూర్చోండారు. బాగుందా బాబా రవ్వ దోశ? కొబ్బరి చట్నీ ఇంకోటి వేయాలా? తిను బబ్లు తిను. కాలుతా ఉంది. చేస్తాండ హోటల్ టైంలో ఉందంట. బాగుందా? ఎంజాయ్ చేయండి. మా వాళ్ళు అయితే టిఫిన్ తినేశారు. ఎలా ఉంది బాబా రవ్వ దోశలు తినేసి? రవ్వ దోశ తినే నాకు బాగాలేదని చెప్తారు. అంతే అనమాట. మూడే తిన్నా. బాగలేదన్న వాళ్ళు 3 తిన్నారు. మా బబ్లు ఇంకా తింటానే ఉన్నాడు బబ్లుగాడు. బాగుంటే రేపు దాకా తింటారా? సరే ఖుషి మార్కెట్ దాకా వేస్తా. మార్కెట్కి వెళ్తున్నాను. వచ్చేదాకా ఇంటికాడ భద్రంగా ఉండండి. ఏమి తినేసేయి. ఇంకా మా వాళ్ళు అయితే ఇదేం సినిమా ఖుషి?
సలార్ సినిమా చూస్తూ ఉన్నారు మా పిల్లోళ్ళు. మా బబ్బులు అయితే గుట్టుగా కూర్చొని చూస్తున్నాడు చూడండమ్మా. ఆ టిఫిన్ ఇంక వాళ్ళ డాడీ చెప్పినట్టు రేపటి దాకా తింటారు. తొందరగా తినలేయే, తొందరగా తిను. చూసుకో టీవీ, సలార్ సినిమా వస్తుంది కదా చూసుకో. ఆయన రెడీ అయిపోతున్నారు మార్కెట్కి వెళ్ళడానికి. ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళిపోతున్నాం. జస్ట్ ఆకుకూరలకు మాత్రమే, తర్వాత చికెన్కి. ఇంకా ఆఫ్టర్నూన్ బిర్యానీ అని చెప్పాను కదా, ఇంకా చికెన్ ఆకుకూరలు ఈ రెండు మాత్రమే తీసుకొచ్చుకునే దానికి ఆ మార్కెట్కి అయితే వెళ్తున్నాం. మార్నింగ్ వెళ్తే ఆకుకూరలు చాలా ఫ్రెష్గా ఉంటాయి, బాగుంటాయి. నేనైతే ఇప్పుడు లేట్గా వెళ్తున్నాను, ఇంకా కొంచెం తొందరగా వెళ్ళింటే బాగుండనమాట. ఇప్పటికే కొంచెం ఖాళీ అయిపోయింటుందేమో. మార్కెట్కి వెళ్ళి వచ్చేసాను. నేను అనుకున్న ఆకుకూరలు అయితే దొరికాయి, కానీ ఈరోజు మార్కెట్ బంద్ అనమాట. ఈ వెజిటేబుల్స్ కానీ ఏమీ లేవు, ఆకుకూరలు కూడా తక్కువగానే ఉన్నాయి. నేను అనుకున్నట్టే అయిపోయి ఉంటుంది, మార్కెట్ అంతా ఖాళీ అయిపోయి ఉంటుంది అనుకున్నాను. కానీ మార్కెట్ బంద్, అందులో ఆకుకూరలు బయట అమ్ముతారు, అవి కూడా అయిపోయాయి. లక్కీగా లాస్ట్లో నా కోసమే ఉన్నట్టు నేను అనుకున్న ఆకుకూరలు అయితే నాకు కొన్ని దొరికాయి, తీసుకొని అయితే వచ్చేసాను. ఇంకా మార్కెట్ వాళ్ళు ఈరోజు గ్యార్మీ పండగ అయితే చేస్తున్నారు, కాబట్టి మార్కెట్ అయితే ఈరోజు లేదనమాట. అక్కడ సందర్గా ఉండింది మార్కెట్లో. గ్యార్మీ పండుగ అంటే అక్కడ భోజనాలు అంతా చేస్తూ ఉన్నారు, కాబట్టి మార్కెట్ అయితే లేదు. ఇంకా నేను చికెన్ కూడా తీసుకొని వచ్చేసాను. మార్కెట్కి వెళ్ళాను కదా, అప్పుడే చికెన్ కూడా తీసుకొని వచ్చేసాను. 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా అయితే చికెను మసాలాలు వేసి కలిపి పెట్టేస్తున్నాను. బిర్యానీకి ఒక ½ గంట కానీ 1 అవర్ కానీ అలా మసాలాలన్నీ వేసి కలిపి పెట్టేస్తే తర్వాత బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడే రైస్ కూడా నానబెట్టేస్తాను. నేను బాస్మతి రైస్ అయితే వాడుతూ ఉన్నాను. ఇంక ముందుగా అయితే చికెన్ని కలిపి పక్కన పెట్టేస్తాను. ఒక ½ అవర్ లేకపోతే 40 మినిట్స్ తర్వాత బిర్యానీ అయితే చేస్తాను. ఇప్పుడు ముందుగా అయితే రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, పసుపు, గరం మసాలా ఇవన్నీ వేసి కలిపేస్తున్నాను. తర్వాత పెరుగు కూడా వేసి కలిపేస్తున్నాను. ఇవన్నీ వేసి ఫ్రిడ్జ్లో కలిపన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే బయటన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు టైం ఉంది కాబట్టి కలిపి పెట్టేస్తున్నాను. మధ్యాహ్నానికి కదా చేసేది నేను బిర్యానీ, అందుకే కలిపి పెట్టేస్తున్నాను. తర్వాత సాల్ట్ వేసుకొని మొత్తం కలిపి పెట్టేసేయాలి. ఈ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే అండి బిర్యానీ టేస్ట్. నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా చేయలేదు. మొన్నటి వరకు చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఉన్నాను, అవి అయిపోయాయి అన్నమాట. చికెన్ పులావు అలా చేసినప్పుడు వేసేస్తూ ఉంటాను, అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ చేసి పెట్టుకోవాలి. నేను కొన్ని ఎక్కువ ఫ్రై చేసి పెట్టుకుంటాను ఆనియన్స్. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు చెడిపోవు, చాలా బాగుంటాయి. నేను ఒక వారానికి అయ్యేడిగా పెట్టుకుంటాను, ఎందుకంటే వారంలో 2 సార్లు అయినా నేను చికెన్ బిర్యానీ అన్నా లేకపోతే పులావ్ అన్నా ఏదో ఒకటి చేస్తాను, కాబట్టి కంపల్సరీ నేను చేసి పెట్టుకుంటాను డీప్ ఫ్రిడ్జ్లో. ఇప్పుడు చికెన్ బాగా మసాలాలు వేసి కలిపి పెట్టేసి ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకోవాలి. చికెన్ అయితే కలిపి పెట్టేస్తాను. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసుకుందాము. సండే అయితే చాలు మా ఇంట్లో బిర్యానీ కంపల్సరీ ఉండాలి. నాకు కూడా తినాలనిపించింది అనమాట ఈరోజు. అంటే ముందు సండే నేను బిర్యానీ చేయలేదు, ఏదో స్పెషల్ చేస్తాను. పరోటా చికెన్ కర్రీ చేస్తాను. ఆ వీడియో కూడా ఫుల్ వీడియో చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆనియన్స్ అయితే కట్ చేసుకునేసాను. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకునేద్దాము. ఆయిల్ కూడా బాగా కాగిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసుకునేద్దాం. కొంచెం సాల్ట్ వేసి ఈ ఆనియన్స్ని వేయించి పెట్టుకుంటే మనకు ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటాయి. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయించుకునేసాను. ఇప్పుడు కొన్ని అయితే ఈ చికెన్లో వేసుకునేద్దాము. అలాగే నిమ్మరసం కూడా పిండుకునేద్దాము. నిమ్మరసం అయితే పిండుకునేసాను. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకునేద్దాము. కొన్ని అయితే వేసుకుంటున్నాను, కొన్ని అయితే స్టోర్ చేసుకుంటాను, మళ్ళీ తర్వాత బిర్యానీ చేసేటప్పుడు కూడా చేద్దాము. ఇప్పుడు మొత్తం బాగా కలిపి కొంతసేపు పక్కన పెట్టేయాలి. ఇంక రైస్ కూడా నానబెట్టేసాను. ఇంకా ½ అవర్ తర్వాత బిర్యానీ చేయడమే. ఈ లోపల పై పనులన్నీ చేసుకునేయాలి. మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రం ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకునేస్తాను, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకునేస్తాను. బిర్యానీ ప్రాసెస్ అయితే మొదలు పెట్టేశాను. ½ అవర్ అన్నాను కదా చికెన్ మ్యాగ్నేట్ చేసుకొని, 1 అవర్ అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్గా 12-10 అలా అవుతుంది టైము. తొందరగా బిర్యానీ చేసేయాలి. మా హస్బెండ్ బయటికి వెళ్ళారు, ఆయన వచ్చే టైం కూడా అయిపోయింది. ఆయన వచ్చేళ్ళకి బిర్యానీ అయితే అయిపోవాలి.
ఇంకా బిర్యానీ ప్రాసెస్ అయితే చూపించలేదు, ఎందుకంటే మన ఛానల్లో చాలా రకాల బిర్యానీలు అయితే చేస్తాను నేను. ఆ వీడియోస్ అన్నీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి. ఇప్పుడైతే తొందరగా నేను బిర్యానీ చేసేయాలి. బిర్యానీ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది. నేను ఎప్పుడు బిర్యానీ అయితే సూపర్గా చేస్తానులేండి, అందులో నో డౌటు, చాలా బాగా చేస్తాను. బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా రెడీగా కట్ చేసి పెట్టుకునేసాను, హడావులు లేకుండా కొంచెం ప్రశాంతంగా చేద్దామని చెప్పేసి. ఇంకా గరం మసాలాలకైతే ఈ బాక్స్ అయితే తీసుకున్నాను. నేను కొంచెం పెద్ద సైజు వస్తుందేమో అనుకున్నాను, కానీ చిన్న సైజు వచ్చింది. ఇంకా చిన్న సైజు వచ్చినప్పుడు ఇంకా పొడులన్నీ వేసుకోలేము కదా. రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్కి అయితే కొద్దిగా పెద్ద బాక్సులు ఉంటే బాగుంటాయి. ఇంకా చిన్న బాక్స్ వచ్చిందని గరం మసాలాలు అన్నీ వేసాను. బిర్యానీకి కావాల్సిన గరం మసాలాలు హడావుడి పడకుండా ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాను నేనైతే. అలా కాకుండా అన్నీ ఒక చోట ఉంటే ఇలా వేసుకోవచ్చు అనమాట, వెతుకులాట లేకుండా. ఇంకా బిర్యానీ మసాలాలు కూడా మనం ఏం ఎక్కువ తీసి పెట్టుకోము, కొన్ని తీసి పెట్టుకుంటాము, ఎక్కువ లేకుండా ఉంటాయి. అలాంటప్పుడు ఈ బాక్స్ అయితే సరిపోతుంది, అందుకే దీంట్లో అయితే వేసేసాను అన్నీ. నేను ఇంతకుముందు అయితే అన్నీ కవర్లో వేసి ఒక బాక్స్లో పెట్టేసేదాన్ని. ఆ బిర్యానీ వేసేటప్పుడు ఆ కవర్లన్నీ తీసి మళ్ళీ పెట్టి అలా ఉండేది. ఇప్పుడు అలా ఏం లేదు, ఇలా నీట్గా అన్నీ ఉంటాయి లైన్గా. ఒక్కొక్కటి తీసి వేసుకొని తర్వాత మళ్ళీ ఇలా పెట్టుకునేయచ్చు. దీంట్లో అయితే ఒక బిర్యానీ ఆకు మాత్రం పట్టదు, బిర్యానీ ఆకు మాత్రం వేరే బాక్స్లో వేసుకోవాలి. మిగతా అన్ని బిర్యానీ మసాలాలు అయితే పెట్టుకోవచ్చు. బిర్యానీ అయితే అయిపోయింది, ఇప్పుడైతే చూద్దాము. మా ఆయన కూడా వచ్చి కూర్చోన్నారు. ఇదో బిర్యానీ, ఎమ్మి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. పొగలు పోతుంది, మొత్తం హాట్ బాక్స్లోకి వేసుకొని చూపిస్తాను. బా ఓయ్, చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఏం చేద్దాం, తిందామా? ఎందుకులే చెప్పు, రేపు తింటావా? ఇప్పుడే ఏదో డైలాగ్ వేస్తావే, చికెన్ బిర్యానీ ఏడు వరకు వాసన అంటే ఎక్కడి వరకు వాసన వస్తుంది? అది నేను చెప్పకూడదు. ఏమో ఎవరింట్లో వాసన, ఎవరింట్లో? నువ్వే కదా బావుడు వరకు వాసన వస్తుంది అంటే. వారింటి వస్తా ఉంటే ఇంటింటి కాడ బిర్యానీ వాసన వస్తుంది. మా ఇంట్లో బిర్యానీ ఎట్లా ఉంటుందని వచ్చిన, లేకపోతే అది వాళ్ళు పిలిస్తే కూడా తినకుండా వచ్చింది. అవునా? ఇప్పుడు తిందాం పదా, లై. సాపై హాట్ బాక్స్లోకి అయితే వేసుకునేసాను బిర్యానీ. ఇది చూడండి కలర్ఫుల్గా ఉంది. ఎమ్మి చికెన్ దమ్ బిర్యానీ సూపర్గా ఉంటుంది. మన ఛానల్లో చాలా వీడియోస్ చేశాను, చికెన్ దమ్ బిర్యానీ వీడియోస్, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా ఒక పట్టేయాలి. బాబా, నా బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నావా? నేను డబ్బులు కట్టిన డబ్బుల కోసం అంత లేదు. ఓకే, కూర్చోండి తిందాం. నాతో మాట్లాడదు బబ్బులు, అన్నీ పెట్టేశారు రెడీగా. ఖుషి బాగుందా? ఖుషి తింటానే ఉండవు కదా ఖుషి, మళ్ళా ఉండుమా అంటావా? మా ఆయన చెప్పాలా. ఉందా బాబా? బాగుందా? తొందరగా వచ్చిన బిర్యానీ అనుకుంటా. బబ్లు ఇట్లా చూడు బబ్లు, బాగుందా? నీకు ఏదైనా ఒకటే చూడు, బాగాలేదండి బాబా, ఏదైనా ఒకటే అని చెప్తానులే. లెమన్ రైసు ఇంకా పూరి అయితే బాగుంటాయి వానికి. తినండి. ఇదైతే నా ప్లేట్, కలర్ఫుల్ ప్లేట్. దీంట్లోకైతే రైతా చేశాను నేను. ముక్కలు చూడ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయా. బిర్యానీ ఎమ్మి బిర్యానీ. నేనైతే టేస్ట్ చేసేస్తా. మార్నింగ్ టిఫిన్ కూడా తినలేదు, బిర్యానీ తినాలని. మా ఆవిడ కరువు మీద ఉంది, ఏం చేస్తాం. బిర్యానీ రోజు పెట్టినా తింటా నేను. అబ్బా ఎంత బాగుంది, జ్యూసీగా నవ్వుతాను. సూపర్. అంత పెద్ద ముద్ద ఒక నవ్వులకి మింగేసాం. మా సండే స్పెషల్
చికెన్ దమ్ బిర్యానీ సూపర్గా ఉంది. ఫస్ట్ ప్రశాంతంగా తినేయాలి, తర్వాత మాట్లాడతాను నీతో. సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఎంత బాగునిందో, చాలా బాగునింది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. మన ఛానల్లో బిర్యానీ వీడియోస్ చాలానే ఉన్నాయండి. దొన్నె బిర్యానీతో సహా చాలా రకాల బిర్యానీలు ఉన్నాయి. ఆ వీడియోలన్నీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి. ఆ రోజు మాత్రం నేను ఫుల్గా సాటిస్ఫై అయ్యాను బిర్యానీ తినేలకు. ఇంకా తినేసిన తర్వాత కూల్ డ్రింక్, పాను ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. ఇంకా మా హస్బెండ్ అడిగాను అనమాట పదామని చెప్పేసి. మా ఆయనేమో ఇక్కడ సెల్ నొక్కుంటూ ఉన్నారు, పిల్లలు మాత్రం టీవీ చూస్తూ ఉన్నారనమాట. మా పిల్లలు అయితే పడుకున్నారు, మా హస్బెండ్ టీవీ చూస్తూ ఉన్నారనమాట. నేను కొంచెంసేపు ఇలా బయట కూర్చున్నాను. నాకేమో పాన్ తినాలనిపిస్తుంది, మా హస్బెండ్ ఏమో రానన్నారు. మళ్ళీ అడుగుదాం ఏం చెప్తారు. పాన్ తిన్నారు, సాయంత్రం కూల్ డ్రింక్ అన్నదా అన్ని తాగి నువ్వేం దగ్గర ఏదో ఒకటి బిర్యానీ తిన్నాం కదా, ఏదో ఒకటి కడుపులో పడాల అరిగేదాన్ని. బిర్యానీ దొరికినట్టు అది మాత్రం అదే తినాల. సండే అంటే మ్యాక్సిమం బిర్యానీ లేకుండా ఎలా అది అనమాట. ఇంకా సాయంత్రం వెళ్దాము అన్నారు. ఇంకా అప్పటి లోపల ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పేసి నేనైతే స్టిచ్ చేసుకుంటాను. ఇక్కడైతే నేను ఒక డ్రెస్సు స్టిచ్ చేస్తున్నాను. నా దగ్గర ప్లాజో ప్యాంట్ ఉందన్నమాట. అది చాలా రోజుల నుంచి వేసుకోకుండా అలా పెట్టేశాను. ఇంక దాన్ని ఎందుకు అలా పెట్టేయడము, ఏదో ఒకటి స్టిచ్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట. ప్లాజో ప్యాంట్ని కట్ చేసి ఇలా నేను అంబ్రెల్లా కట్ ఫ్రాక్ రెడీ చేశాను అనమాట. పైన ఎల్లో వేసాను కదా అక్కడ బాడీకి, అది మాత్రం సపరేట్ పీసు, మిగతా అదంతా ప్యాంట్ అనమాట. దాన్ని కట్ చేసి అంబ్రెల్లా ఇలా ఫ్రాక్ లాగా కుట్టేశాను. బాగుందా, ఎలా ఉందో కామెంట్ చేయండి. మామూలుగా బ్యాటింగ్ లాల్లా ఇటు కూడా యూనివర్సిటీలోనే అన్నీ నువ్వు నాకు చెప్పు చేస్తావు. వాడు ప్లే గ్రౌండ్లోనే అన్నాడంట. వెయ్యి అబ్బా బాబా ఇంట్లో క్రికెట్ బాగా పోయి చేసిండొచ్చు బాబు. ఖుషి వాడు అట్టా ఇట్ట కొడతాడు మిషన్. ఆయన క్రికెట్ ఆడుతున్నారు ఏంటంటే అది ఇంట్లో క్రికెట్. మీరు ఎవరైనా ఆడతారా? ఒక ఫోటో తీసుకుంటాను బాబా అంటే ఫేస్ ఎలా పెట్టారో చూడండి. మా హస్బెండ్ మామూలుగా పెట్టలేదు కదా. ఇంక మా పెద్దోడు ఆడేశాడు, ఇంక మా చిన్నోడు కూడా ఒక ట్రిప్ వేసాడు అనమాట. ఇంక వాళ్ళతో కొంతసేపు ఆడిన తర్వాత మేము వాకింగ్కి అయితే వెళ్తున్నాము. ఇంకా వాకింగ్కి వెళ్ళి అలాగే పాన్ తిందామని అనుకున్నాము. ఇంకా నాకు పాన్ కావాలని అడిగాను కదా ఆఫ్టర్నూన్. ఇంకా అలా వాకింగ్ చేసుకుంటూ వచ్చి ఇద్దరం పాన్ అయితే తిన్నామన్నమాట. ఇంకా పిల్లలు మేము పోయాలకి ఇంటికాడే క్యారమ్ బోర్డ్ ఆడుకుంటూ ఉంటామమ్మా అని చెప్పారు. ఇంకా నాన్ వెజ్ తిని తర్వాత ఇలా పాన్ తింటే ఎంత బాగుంటుందో కదా. ఇక్కడ పాన్ కూడా చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చింది. ఇది సెకండ్ టైం తింటున్నాను. ఇంకా పాన్ తింటూ అలా వాకింగ్ చేసుకుంటే ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ ఆంటీ షాప్ అయితే ఉందన్నమాట. ఇంకా అక్కడికైతే మామూలుగా వచ్చానమాట. సడన్గా వస్తే ఆంటీ కొత్త స్టాక్ వచ్చింది, టాప్స్ చూస్తావా అని అనింది. నేనే డైలీ వేర్ కావాలంటే ఆంటీ దగ్గరే తీసుకుంటాను. ఈ ఆంటీ వాళ్ళ షాపు బస్ స్టాండ్ పక్కనే మెయిన్ రోడ్కే ఉంది ఈ షాప్ అయితే. ఎవరైనా అనంతపురంలో ఉండే వాళ్ళు అయితే హ్యాపీగా వెళ్ళి మంచి మంచి టాప్స్ ఉన్నాయి. ఈసారి మంచి టాప్స్ అయితే తెచ్చింది ఆంటీ. ఢిల్లీ, సూరత్ ఇలా కర్ణాటక వెళ్ళి తెస్తూ ఉంటారు ఆంటీ. ఈసారి జీన్స్ టాప్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి. కలంకారీ మోడల్లో తెచ్చారనమాట టాప్స్. అలాగే మదర్ ఫీడింగ్ కుర్తీస్ కూడా చాలా బాగున్నాయి, క్లాత్ అయితే స్మూత్గా. ఇంకా నాకు నచ్చినవి కొన్ని అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంకా అయితే మార్నింగ్ మార్కెట్కి వెళ్ళాను కదా, ఆకుకూరలు అవన్నీ అయితే ఒలిచి పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. అంతే వీడియో అంతా చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.